ಮಾಮವಾಯಿ ಮಗಿರಿತನಯೇ ಹೇಮಲತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕುಟ ಗೆಜ್ಜೆಯ ಕಾಲ್ಗಳು ಧ್ವನಿಯನು ತೋರುಟ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕುಟ ಗೆಜ್ಜೆಯ ಕಾಲ್ಗಳು ಧ್ವನಿಯನು ತೋರುಟ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳಗೆ ಮಾಚಿಗ ಒಲಗೆನ ಬೆನ್ನೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಕನಕಾವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ಕನಕಾವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಲೆಯುವ ಜನಕರಾಯಣ ಕುಮಾರಿ ಬಾಗೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಅತ್ತಿತ್ತೊಲಗದ ಭಕ್ತರ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ಅತ್ತಿತ್ತೊಲಗದ ಭಕ್ತರ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ ಸತ್ಯವ ತೋರುದ ಸಜ್ಜನ ಮನದಲ್ಲಿ ಚಿಚ್ಚದಿ ಹೊಲೆಯುವ ಪುತ್ತಳಿ ಬೊಮ್ಮೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ బారమ్మ. ప్రతి సంవత్సరం నవరాత్రులు చేస్తుంటాం అమ్మవారిది. కానీ ఈ సంవత్సరం మాత్రం అమ్మవారిని లలితాదేవి అవతారంలో అమ్మవారిని పెట్టామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు పెడుతున్నారు, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పెద్ద పెద్ద ఇచ్చి ఆగడం చేస్తున్నారు. కానీ మాకు ఏంటంటే వైజాగ్లో అందరూ అక్కడ పెడుతున్నారు ఇక్కడ పెడుతున్నారు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు అంటున్నారు. కానీ అది కాకుండా మా కాన్సెప్ట్ ఓన్లీ అమ్మవారి గుళ్ళోకి వస్తే 10 నిమిషాలు అమ్మవారిని చూసి కూర్చోవాలి అనేసని నేను ఇంత ఇదిగా చేయడానికి కారణం, ఇంత భారీగా చేయడానికి కారణం, అమ్మవారిని ఇంత అందంగా ఆ నగలు తీసుకొచ్చి అలంకరించి అన్నీ చేపించి చేయడానికి కారణం కేవలం అమ్మవారి యొక్క కృప వల్ల మేము ఇంత కష్టపడి చేశామండి. దానివల్ల గుళ్ళోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటారనేసని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల ఎక్కడ అమ్మవారిని ఊరేగించలేకపోతున్నారు, స్వామివారిని కూడా ఊరేగించలేకపోతున్నారు. చిన్న చిన్న విగ్రహాలు పెట్టడం వల్ల ఊరేగింపు కూడా కలకల్లాడుతుంది. అమ్మవారిని తీసుకెళ్ళి సముద్రంలో కలపడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని లలితాదేవి అవతారంలో పెట్టి మధుర మీనాక్షి దేవి టెంపుల్ లాగా ఇచ్చేసి ఈ యొక్క వాతావరణాన్ని ఇచ్చేసి భక్తులందరూ చాలా ఎక్కువగా వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. ఇది శరన్నవరాత్రులు కాబట్టి 11 రోజులు పెడుతున్నామండి. కానీ దసరా రోజు అనుపుదాం అనుకుంటే భక్తులు ఎక్కువ ఉండడం వల్ల దసరా వెళ్ళిన 2 రోజులకి అనుపుతాం, 4వ తేదీన అనుపుతామండి.